నేను ఈరోజు బచ్చల కూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం బచ్చల కూర, కందిపప్పు 1 గ్లాసు, ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్. ఇది నార్మల్ పప్పు కంటే గ్యాస్ ఉండదు. నేను ఆకుకూర పప్పుకైతే ఇదే యూస్ చేస్తాను, ఈ పప్పే. దీన్ని వాష్ చేసుకున్నాను, 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటర్ పోసి నానబెట్టుకున్నాను. తర్వాత టమాటో 2 టమాటోస్, 1 ఆనియన్, చింతపండు, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చింతపండు లెమన్ సైజ్. పప్పు ఉడుకుతుందండి. కొంచెం ఇలా ఉడికాక అప్పుడు మనం ఆకుకూరని వేసుకోవాలి. ఆకుకూరని కట్ చేసుకున్నాను, బాగా వాష్ చేసుకున్నాను. ఎందుకంటే అందులో కొంచెం ఏమైనా మట్టి అలా ఏమైనా ఉంటే పోతుంది. బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇదిగోండి పప్పు ఉడుకుతుంది, కొంచెం హాఫ్ ఉడికింది. ఇప్పుడు ఆకుకూర వేసుకున్నాను, బచ్చల కూర. బచ్చల కూర వేసుకున్నాక ఇందులో మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి 2 పచ్చిమిరపకాయలు, అలాగే 1 లెమన్ సైజ్ చింతపండు, అలాగే ఒక 2 టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, 1 టమాటోస్, అలాగే 1 ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ పప్పు ఇలా ఉడుకుతుంది, ఇంకా ఉడకాలి. కానీ ఇవి పప్పు త్వరగా ఉడికిపోతుంది. పసుపు కందిపప్పు కంటే ఇది కొంచెం బాగా త్వరగా ఉడికిపోతుంది. దీనిలో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం. నేను కారం అయితే తక్కువే వాడతానండి, ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అందుకని వాళ్ళ కోసం తక్కువే యూస్ చేస్తాను. దీన్ని ఇలా పప్పు గుత్తుతో బాగా మెదుపుకున్నాను. తాలింపు వేసుకున్నామండి, తాలింపు దినుసులన్నీ. ఇదిగోండి పప్పు మెదుపుకొని పక్కన పెట్టుకొని కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపు వేసుకున్నాను. పప్పు రెడీ. ఎంతో టేస్టీగా బచ్చల కూర పప్పు రెడీ.